అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, దీవించేవాడు. అదేవిధంగా ఈ రోజుల్లో చాలామంది అందరూ పాపము చేసి ఉన్నారు. అందరూ అప్పుల్లో కూడా ఉన్నారు. అయితే సాధారణంగా అసలు అప్పు లేని వారు ఎవరైనా ఉన్నారా అంటే చాలా తక్కువ మంది ఉండవచ్చు. కానీ కోట్లలో, మన దేశంలో కోట్ల మంది, చాలా కోట్లలో అప్పుల్లో ఉన్నారు. అయితే మన దేవుడు, కొంతమంది అయితే అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అప్పులు ఎక్కువైపోయి త్రాగుబోతులుగా మార్చబడిన వారు ఉన్నారు. అప్పులు ఎక్కువైపోయి దొంగతనాలకు చేసేవారు ఉన్నారు. అప్పులు ఎక్కువై హత్య చేసేవారు ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ వీడియో వింటున్నటువంటి సహోదరుడా కానీ సహోదరి, నీవు కూడా అప్పుల సమస్యలో ఉండి ఉపాధి లేక, మరి ఇక ఇబ్బందిలో ఉన్నవా, సమాధానం లేక. అయితే వారి ఒక సహోదరి ఉంటుంది. ఆ సహోదరి యొక్క అప్పును పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా తీర్చాడు దేవుడు అనేది మరి ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. మొదటి రాజుల గ్రంథంలో మరి ఇక 4వ అధ్యాయంలో 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఆ సహోదరి ఉంటుంది. నేను చదువుతా, మీరు వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే అది తీసి మరి చూడండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి. మరి అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై యుండెను, నీకు తెలిసే ఉన్నది. అప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా చాలా గొప్ప ప్రవక్త. మరి ఎలీషా యొద్ద ఒక విధవరాలు వచ్చి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? అయ్యా, నా భర్త కూడా మరి ప్రవక్తే ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆయన చనిపోయాడు. నాకు చాలా అప్పులు ఉన్నాయి. ఆ అప్పుల వాళ్ళు నా ఇంటికి వచ్చి నా 2 కుమారులని దాసులుగా తీసుకుపోతా అంటున్నారు అప్పుల కింద. ఎంతో ఇబ్బందిగా ఉందయ్యా, ఏదైనా ఒక మార్గం మరి చెప్పు అని దైవ సేవకుడికి ఆ యొక్క సహోదరి వెళ్ళి చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, చాలామంది వారి సమస్యను ప్రార్థన చేయమని మరి ఇక సేవకులకు చెప్తారు, కానీ నా అప్పులు ఉన్నాయని చెప్పరు. ఎందుకంటే ఏ సేవకుడు కూడా డబ్బులు ఇవ్వలేడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడి వారి జీవనాన్ని గడుపుతారు. కానీ ఈ సహోదరి ఎవరికి చెప్పాలో ఆలోచన చేసి సరియైన వ్యక్తి దగ్గరే పోయింది. వ్యక్తి దగ్గర పోయి ఆ ఎలీషా యొద్దకు విషయం చెప్పింది. ఎలీషా ఒకటే మాట చెప్పాడు, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను. తర్వాత 2వ మాట, నీ ఇంటిలో ఏమి ఉన్నదో తెలుపమని 2వ వచనంలో చెప్పాడు. నా వలన నీకేమి కావాలను. ఎలీషా మొదటి ప్రశ్న ఏమిటంటే, నా వలన నీకేమి కావాలను. తర్వాత నీ ఇంటిలో ఏమున్నది. ఈ 2 ప్రశ్న ఎలీషా సహోదరికి వేయడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, అయితే ప్రతి ఒక్కరూ ఎన్నో విధాలుగా మరి ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ దేవుడి వలన మనకి ఏం సహాయం కావాలనేది క్లారిటీగా కూడా ప్రార్థనలో మనం దేవుని అడగగలగాలి. అయితే నీ ఇంటిలో ఏమున్నదన్నప్పుడు, అయ్యా నా ఇంట్లో ఏమున్నదయ్యా, తినడానికి తిండే లేదు, ఉన్న డబ్బులు లేవు, ఏం లేవు అని మరి చెప్పేస్తారు. కానీ సహోదరి బాగా ఆలోచించింది. నా ఇంట్లో ఏమున్నది అని ఆలోచిస్తే ధనధాన్యాలు లేవు, కానీ నూనె కుండ మాత్రం ఒకటి ఉన్నదని యథార్థంగా చెప్పింది. అంటే నీవు దీవించబడాలంటే నీ ఇంటిలో ఏమున్నది, నీ జీవితంలో ఎలాంటి పాపం ఉన్నది, నీ జీవితంలో ఏమున్నదన్నది యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకోలు చేసుకునేటువంటి మనసు నీకు ఉండాలి. ఆ యథార్థంగా ఆమె నా యొద్ద ఒక నూనె కుండ ఉన్నదని ఒప్పుకున్నది. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఆ యథార్థత
ఎలీషాకు అర్థమైనది, దేవునికి అర్థమైంది. నీవు యథార్థంగా దేవునికి అడిగినట్లయితే, నువ్వు యథార్థంగా ఒప్పుకున్నట్లయితే, నీ కష్టాలు చెప్పుకున్నట్లయితే, దేవుడు తప్పకుండా నీకు న్యాయం చేసే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు. హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, ఆమెకు ఎలీషా ఒక సలహా ఇచ్చాడు. అమ్మా, నీ ఇంటిలో నూనె కుండ ఉన్నదని చెప్పావు కదా, నీవు ఇంటికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర అరువుకు కొన్ని పాత్రలను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టు. నీ 2 కుమారులు నీవు ఇంట్లోకి వెళ్ళిపోయి నీ తలుపులు వేసుకోండి. ఆ యొక్క పాత్రలో ఏ పాత్ర అయితే నూనె కుండ ఉన్నదో ఆ నూనె కుండను కొంచెం కొంచెం నూనె వేస్తూ పోండి. ఆ విధంగా వారు ఆ యొక్క పాత్రలో ఒక నూనె కుండ తీసుకొచ్చి నింపడం జరిగింది. నిండిపోయినది, ఇంకో పాత్ర నింపారు, నిండిపోయినది, ఇంకో పాత్ర నింపారు, నిండిపోయినది, ఇంకో పాత్ర నింపారు, నిండిపోయినది. ఆ విధంగా వారి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పాత్ర నూనెతో నిండిపోయినది. ఇంకా ఏమైనా పాత్రలు అంటే ఏమీ లేవన్నదు. కాబట్టి ఆ మాట మరలా వెళ్ళి దైవ సేవకుడితో చెప్పినప్పుడు, అమ్మా, ఆ నూనె కుండలన్నీ అమ్మి నీ అప్పు తీర్చుకో, మిగిలిన డబ్బుతో నీవు నీ కుటుంబము పోషించబడండి అని చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ఆమె మేలులు పొందిన తర్వాత కూడా దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పినది. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది. అయితే మనము ప్రతి విషయంలో కలిమిలో కానీ లేమిలో కానీ మన కష్టాలని దేవుడితో చెప్పగలగాలి. సంతోషంతో ఉన్నప్పుడు దేవుని చెప్పగలగాలి, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని చెప్పగలగాలి. మన దగ్గర ఏమైతే ఉన్నదో అది దేవునికి ఇవ్వగలగాలి, ఇచ్చే మనసు మనకు ఉండాలి. అలాంటి మంచి మనసు నీకున్నదా? అలాంటి మంచి మనసు నీకున్నట్లయితే నీకు కలిగిన దాంట్లో 10వ వంతు ప్రతిష్టత అర్పణగా నీవు ఏ మందిరానికైతే వెళుతున్నావో అక్కడ నువ్వు నమ్మకంగా నీ యొక్క దశోభాగం చెల్లించి దేవుని ప్రార్థన చేయి. నీకు ఉన్న ప్రతి అప్పు దేవుడు తీసివేస్తాడు. వాక్యం నమ్మదగినది. నువ్వు నమ్మకంగా దేవునిలో సాగు, నువ్వు నమ్మకంగా దశోభాగం ఇవ్వు, నువ్వు నమ్మకంగా కృతజ్ఞత అర్పణలు ఇవ్వు. అప్పుడు నీకున్న అప్పులన్నీ తగిన సమయంలో దేవుడు నీ అప్పులన్నీ తీరుస్తాడు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.